హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్ట్రగుల్ టు సక్సెస్ ఛానల్. సో ఇవాళ కరెంట్ అఫైర్స్ నిన్నటిది ఇవాళది 11th and 12th of August 2020. ఫస్ట్ క్వశ్చన్, హౌ మెనీ యాప్స్ వర్ నేమ్డ్ యాజ్ ద విన్నర్స్ ఆఫ్ ఆత్మనిర్భర్ భారత్ యాప్ ఇన్నోవేషన్ ఛాలెంజ్? సో ఈ యాప్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ అనేది లాంచ్ చేశారనమాట మైజిఓవి ప్లాట్ఫామ్లో. సో ఆత్మనిర్భర్ భారత్ కింద చైనీస్ యాప్స్ అనేవి బ్యాన్ చేశారు కదా, చైనీస్ యాప్స్ని. సో దానికి బదులుగా మన ఇండియన్ యాప్స్ని వాడాలి, ఎంకరేజ్ చేయాలి అని చెప్పి యాప్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ అనేది చేశారు. సో ఆల్మోస్ట్ 6,000 ఎంతో చేంజ్ అప్లికేషన్స్ వచ్చినాయి. అందులో 24 యాప్స్ని సెలెక్ట్ చేశారు అనమాట విన్నర్స్ లాగా. సో డిఫరెంట్ కేటగిరీస్, హెల్త్కి సంబంధించిన ఒక కేటగిరీ, ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన ఒక కేటగిరీ, ఈ గవర్నెన్స్కి సంబంధించిన కేటగిరీ, అట్లా డిఫరెంట్ కేటగిరీస్లో విన్నర్స్ ఇచ్చారు. సో ఫస్ట్ విన్నర్కి వచ్చేసి 20 lakhs, సెకండ్ విన్నర్కి 15, థర్డ్ విన్నర్కి 10 lakhs. 15 lakhs, 20 lakhs, 15 lakhs, 10 lakhs. ఓకేనా? సో ఇందులో 2 types ఉన్నాయన్నమాట. ఒకటేమో ఉన్న యాప్ని డెవలప్ చేయడం, ఉన్న యాప్ని ఇంప్రొవైజ్ చేయడం, ఇంకొకటేమో కొత్త యాప్ని డెవలప్ చేయడం అనమాట. ఓకేనా? సో మాత్రన్ హిల్ స్టేషన్ మాత్రన్ హిల్ స్టేషన్ రీసెంట్ న్యూస్లో ఉంది. సో అది ఎక్కడ ఉంది అని క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి మహారాష్ట్ర. సో మాత్రన్ హిల్ స్టేషన్ ఇన్ మహారాష్ట్ర. సో ఎందుకు రీసెంట్లీగా న్యూస్లోకి వచ్చిందంటే ఇక్కడ 77 న్యూ స్పీషీస్ ఆఫ్ బటర్ఫ్లైస్ అనేవి కనుక్కున్నారు అనమాట. న్యూ స్పీషీస్ ఆఫ్ బటర్ఫ్లై 77. ఓకేనా? సో 77 అంటే ఒకటి గుర్తొచ్చింది నాకు, అది కూడా చెప్తాను. సో రీసెంట్లీ వరల్డ్ ట్రైబల్ డే అయింది కదా. సో వరల్డ్ ట్రైబల్ డే 9th of August అయింది. సో ఒక రిపోర్ట్ ప్రకారము ఆల్మోస్ట్ 700 ట్రైబ్స్ ఉన్నాయి అన్నమాట. వరల్డ్లో మొత్తం 700 టైప్స్ ఉన్నాయి. అందులో 75 ఆర్ ఎండేంజర్డ్, అంటే అంతరించిపోతున్నాయి దాంట్లో ఉన్నాయి 75. ఓకేనా? సో ఈ 77 చూస్తే నాకు అది గుర్తొచ్చింది. సో అప్రాక్సిమేట్లీ 700 ఉన్నాయి అన్నమాట. సో ప్యాథోజన్స్ నేమ్డ్ as critical by WHO, World Health Organization, is found in which river? సో ఈ ప్యాథోజన్స్ అనేవి దీస్ ఆర్ రెస్పాన్సిబుల్, ఇవి వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ మైక్రో ఆర్గానిజమ్స్ లాంటివి డిజీజెస్ అనేవి ఫామ్ చేస్తాయి అనమాట. సో అదే రివర్లో అంటే యమునా రివర్. ఓకేనా? సో యమునా రివర్ అయితే సీవేజ్ వచ్చి కలుస్తుంది. సో దానివల్ల ఈ ప్యాథోజన్స్ అనేవి అక్కడ చూసారనమాట, అక్కడ కనుగొన్నారు. Which initiative launched under the Ayushman Bharat program has provided over 1 lakh consultations? సో ఈ సంజీవిని అనేది అనమాట. సో ఇదేంటిది అంటే ఈ సంజీవిని అనేది ఇప్పుడు ఆన్లైన్లో డాక్టర్ కన్సల్టెన్సీ అనమాట, ఈ కన్సల్టెన్సీ అనమాట. ఓకేనా? ఈ కన్సల్టెన్సీ. సో ఈ కన్సల్టెన్సీ అంటే ఇంకోటి గుర్తొచ్చింది. సో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈ రక్షాబంధన్ అనే స్కీమ్ని లాంచ్ చేసింది అనమాట, సైబర్ క్రైమ్స్ అగేన్స్ట్. What is the name of the special campaign launched by Modi to free India from garbage? So already obviously దీంట్లో ఉంది గందగి ముక్త్ భారత్, ఫ్రీ ఇండియా ఫ్రమ్ గార్బేజ్, గందగి ముక్త్ భారత్. రాష్ట్రీయ స్వచ్ఛతా కేంద్ర ఏంటిది అంటే ఒక ఇంటరాక్టివ్ ప్లాట్ఫామ్ అనమాట. ఇక్కడ రాజ్ఘాట్ దగ్గర గాంధీజీది ఇక్కడ ఢిల్లీలో రాజ్ఘాట్, అది మొన్న ఇనాగ్రేట్ చేశారు మోడీ గారు. సో దీనికి ఆన్సర్ వచ్చేసి గందగి ముక్త్ భారత్, ఫస్ట్ ఆప్షన్ గందగి ముక్త్ భారత్. సో రాజమలై ఈజ్ ఇన్ కేరళ. సో రీసెంట్గా ఇక్కడ ఏమైందంటే ల్యాండ్ స్లైడ్స్ అయినాయి అన్నమాట. ల్యాండ్ స్లైడ్స్ అంటే ఇప్పుడు ఇక్కడ కొండ ఉంది కదా, కొండ చర్యలు విరిగిపడ్డం అంటారు కదా, సో అనమాట ల్యాండ్ స్లైడ్స్ అంటే. ఓకేనా? సో రీసెంట్గా కోజికోడ్లో ఇన్సిడెంట్ కూడా అయింది, కోజికోడ్లో టేబుల్ టాప్ దానివల్ల. సో టేబుల్ టాప్ దాన్ని ఏమంటారు దీన్ని, సో ఇది కొండ అయితే ఈ కొండని ఇట్లా కట్ చేసి ఇక్కడ రన్ వేస్తారనమాట దీన్ని. అప్పుడు ఏమవుతుందంటే ఇది ఇట్లా అవుతుంది అనమాట. సో దీన్ని టేబుల్ టాప్ రన్వే అంటారనమాట. ఆ కొండ ఏదైతుందో ఇట్లా చేసి దాన్ని టాప్ లాగా, ఒక టేబుల్ టాప్ లాగా చేశారు. సో ఫ్లైట్ వచ్చేసి ఇట్లా వచ్చి ఇట్లా పడిపోయింది అనమాట, ఈ వ్యాలీలో పడిపోయింది అనమాట. వ్యాలీలో పడిపోయి 2 parts అయింది అనమాట. ఓకేనా? సో రైల్వే మ్యూజియం హ్యాస్ బీన్ ఇనాగ్రేటెడ్ అట్ విచ్ సిటీ ఆఫ్ కర్ణాటక? ఏ సిటీ ఆఫ్ కర్ణాటక అంటే హుబ్బాలి. రైల్వే మ్యూజియం రీసెంట్లీ, నేషనల్ రైల్వే మ్యూజియం ఎక్కడుంది అంటే న్యూఢిల్లీలో.
సో ఇక్కడ రీసెంట్లీ అనే వర్డ్ యాడ్ చేయడం మర్చిపోయాను నేను. సో రీసెంట్లీ రైల్వే మ్యూజియం హ్యాస్ బీన్ ఇనాగ్రేటెడ్ ఇక్కడ రీసెంట్లీ. సో దిస్ ఈస్ ద క్వశ్చన్. రీసెంట్లీ రైల్వే మ్యూజియం హ్యాస్ బీన్ ఇనాగ్రేటెడ్ అట్ విచ్ సిటీ ఆఫ్ కర్ణాటక? సో ఆన్సర్ వచ్చేసి హుబ్బాలి. సో దీంట్లో ఏం షోకేస్ చేస్తున్నారంటే ఇప్పుడు కోవిడ్కి సంబంధించి అక్కడున్న మ్యానిక్విన్స్ అన్నిటికీ మాస్క్ వేసారనమాట. సో సోషల్ డిస్టెన్సింగ్ కూడా ఇక్కడ ఇది రైల్వే బోగి అయితే ఈ ఒక్కొక్క సీట్లో ఒక్కొక్కరినే కూర్చోబెట్టారనమాట. సో ఆ సోషల్ డిస్టెన్సింగ్ అండ్ మాస్క్ ఇంపార్టెన్స్ చెప్తున్నారు అనమాట. సో హూ హ్యాస్ వన్ ద ఏషియన్ కాలేజ్ ఆఫ్ జర్నలిజం అవార్డ్ ఫర్ ఇన్వెస్టిగేషన్ జర్నలిజం? సో ఇన్వెస్టిగేషన్ జర్నలిజంలో ఏషియన్ కాలేజ్ ఆఫ్ జర్నలిజం అవార్డు ఎవరికి వచ్చింది? సో ఆన్సర్ వచ్చేసి నితిన్ సేథి. సో ఈట్ రైట్ ఇండియా మూవ్మెంట్ that has won the Food System Vision Prize is implemented by FSSAI. Okay na, FSSAI, Eat Right India Movement that has won the Food System Vision Prize. సో ఈ ఫుడ్ సిస్టమ్ విజన్ ప్రైజ్లో ఇంకొక దానికి కూడా అవార్డు వచ్చింది. సో అది వచ్చేసి నాంది, NAANDI, నాంది అనే ఎన్జిఓకి నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్, ఇది తెలంగాణ బేస్డ్ అనమాట, నాంది. సో విచ్ ఈస్ ద ఫస్ట్ ఇండియన్ సిటీ టు హ్యావ్ ఫీమేల్ సింబల్స్ ఆన్ ట్రాఫిక్ సిగ్నల్స్? సో ఆన్సర్ వచ్చేసి ముంబై అనమాట. సో ఐడియా బాగుంది కదా. సో నార్మల్గా ఇట్లా పెడెస్ట్రియన్స్ క్రాసింగ్ కోసము వాటి కోసము ఇట్లా మేల్ సింబల్స్ యూజ్ చేస్తారు కదా, ఇట్లా బొమ్మలు ఉంటాయి కదా మేల్ సింబల్స్వి. ఇప్పుడు అది ఫీమేల్ సింబల్స్, ఇట్లా ఫ్రాక్ లాగా వస్తుంది అనమాట సింబల్, ఇట్లా అమ్మాయి సింబల్స్ యూజ్ చేస్తారు. సో రీసెంట్లీ ఈ యాన్సిస్ట్రల్ ప్రాపర్టీస్కి సంబంధించి కూడా సుప్రీంకోర్టు ఈక్వల్ రైట్స్ ఇచ్చింది కదా, డాటర్స్కి సన్స్కి ఈక్వల్ రైట్స్ ఇచ్చింది అనమాట. ఓకేనా. సో దీని ఆన్సర్ వచ్చేసి ముంబై. ఓకేనా. సో ముంబై మహారాష్ట్రలో ఉంది. సో మహారాష్ట్రలో ఇప్పుడు ఫ్లడ్స్ అవన్నీ వచ్చినాయి ముంబైలో. సో లూనార్ లేక్ ఇది కూడా రీసెంట్ న్యూస్లో ఉంది. సో ఇట్లాంటి క్వశ్చన్స్ వస్తాయి అనమాట. సో ఇందాక మనం చూసాం కదా, ఇది రాజమాల అయితే ఎక్కడ ఉందో, ఏవైతే రీసెంట్ న్యూస్లో ఉన్నాయో అట్లాంటివి. సో ఇక్కడ మాథరన్ హిల్ స్టేషన్. సో లూనార్ కూడా రీసెంట్లీ న్యూస్లో ఉండే. ఆ లూనార్ లేక్ వాటర్ అనేది పింక్ కలర్లోకి చేంజ్ అయినాయి అనమాట, పింక్ కలర్లోకి. ఓకేనా. సో దానివల్ల ఇప్పుడు ఆ పింక్ కలర్ అనేది తగ్గిపోయింది, ఎందుకంటే ఫ్లడ్స్ వచ్చి దాంట్లో వాటర్ డైల్యూట్ అయిపోయింది కదా. సో దానివల్ల విచ్ ఆర్గనైజేషన్ సెలబ్రేటింగ్ క్లీన్లీనెస్ వీక్ ఫ్రమ్ August 10th టు మార్క్ ద ఇండిపెండెన్స్ డే? క్లీన్లీనెస్ వీక్ ఫ్రమ్ August 10th టు మార్క్ ద ఇండిపెండెన్స్ డే. సో ఏ ఆర్గనైజేషన్ అంటే ఇండియన్ రైల్వేస్. ఓకేనా. సో ఆన్సర్ వచ్చేసి ఇండియన్ రైల్వేస్. సో ఇండియన్ రైల్వేస్ ఒక బ్రిడ్జ్ అనేది చేస్తుంది అనమాట. సో అది కేబుల్ బ్రిడ్జ్ అనమాట, జమ్మూ అండ్ కాశ్మీర్లో కేబుల్ బ్రిడ్జ్ అనమాట. దాని పేరు వచ్చేసి కాడి సంథింగ్ ఉంది, ఉన్నది, నాకు కరెక్ట్ గుర్తులేదు. నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను దాని గురించి. సో కాడి అనేది చీనాబ్ రివర్ మీద. ఓకేనా. సో ఇండియన్ రైల్వేస్. సో వెస్టర్న్ రైల్వేస్ రీసెంట్లీ ఒక ఆనియన్ గూడ్స్ దాన్ని బంగ్లాదేశ్కి పంపించింది అనమాట. ఆనియన్స్ ఫిల్ చేసి ఉన్న గూడ్స్ ట్రైన్ని బంగ్లాదేశ్కి పంపించింది. ఓకేనా. వెస్ట్రన్ రైల్వేస్. సో బంగ్లాదేశ్ 1971 వార్లో ఇండియన్ సోల్జర్స్ ఎవరైతే చచ్చిపోయారో సో వాళ్ళని కోమమరేట్ చేస్తూ వాళ్ళ స్టాచ్యూస్ అనేవి బిల్డ్ చేస్తుంది అనమాట. 1971 వార్ మనకి ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు ఇది ఇండియా అయితే ఇక్కడ ఈ ఈస్టర్న్ పాకిస్తాన్, వెస్టర్న్ పాకిస్తాన్ ఇవి రెండు విడిపోయినాయి, ఇవి రెండు పాకిస్తాన్ పార్ట్. 1971 అప్పుడు దానికంటే ముందు ఇక్కడ పాకిస్తాన్ గవర్నమెంటే ఇక్కడ కూడా రూల్ చేస్తుండే కదా, ఇవి రెండు పాకిస్తాన్, పార్ట్ ఆఫ్ పాకిస్తాన్. సో ఈ పాకిస్తాన్ వాళ్ళ ఇక్కడ గవర్నమెంట్ ఏమో మొత్తం ఉండేది ఇక్కడ లెజిస్లేటివ్ అవన్నీ. సో వీళ్ళు ఇక్కడ నుంచి ఇక్కడ గవర్న్ చేస్తారనమాట. సో ఇవన్నీ ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇది నచ్చక వీళ్ళు చేసేవి అవి. సో ఇండియాకి రెఫ్యూజీస్ వస్తుండే అనమాట చాలా మటుకు. సో ఈ రెఫ్యూజీస్ని అడ్డుకోవాలని చెప్పి ఇండియా వార్ అయిందనమాట. ఓకేనా. సో వీళ్ళతో పాటు వార్లో దిగిన మనం కూడా. సో అప్పుడు వీళ్ళు ఇండిపెండెంట్ అయ్యారు. సో ఆ వార్ వల్ల ఎవరైతే ఇండియన్ సోల్జర్స్ చచ్చిపోయారో సో వాళ్ళని కోమమరేట్ చేస్తూ వీళ్ళు బిల్డ్ చేశారు అనమాట బంగ్లాదేశ్ వాళ్ళు. ఓకేనా. స్టాచ్యూస్. సో రీసెంట్లీ కాళీది కూడా 300 years
ఓల్డ్ కాళీ టెంపుల్ని కూడా రెనోవేట్ చేసి ఇనాగ్రేట్ చేశారనమాట బంగ్లాదేశ్ వాళ్ళు. సో విచ్ ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ లాంచ్ స్టార్టప్ ప్రమోషన్ అండ్ మెంటరింగ్ ప్రోగ్రామ్ నేమ్డ్ లీప్. సో ఈ లీప్ అనేది ఎవరికంటే స్టార్టప్ని డెవలప్ చేయడానికి అనమాట. స్టార్టప్స్ని మనకి ఇప్పుడు తెలంగాణలో టీ హబ్ ఎట్లా ఉంది స్టార్టప్స్ని డెవలప్ చేయడానికి, సో అట్లా ఇది ఫ్లిప్కార్ట్ది వచ్చేసి లీప్ అనమాట. లీప్ అనే ప్రోగ్రామ్.